హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి 3 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఒక ట్రేడ్ పొజిషన్ అనేది హోల్డ్ చేసామండి మేము ఇవాళ. ఎందుకు హోల్డ్ చేశాను అంటే దాని రీజన్ కూడా చెప్తాను, అండ్ పొజిషన్ అనేది రేపు రివీల్ చేస్తాను ఏ పొజిషన్ అనేది. ఇప్పటి వరకు మనం ఎన్ని బీటీఎస్టీ ట్రేడ్స్ చేసినా ఒక్క ట్రేడ్ బీటీఎస్టీ లో కూడా లాస్ అనేది రాలేదు. అండ్ డెఫినెట్లీ రేపటి ట్రేడ్ లో కూడా మాకు లాస్ రావద్దని అనుకుంటున్నాను. ఆ మైండ్ థింకింగ్ తోనే ఆ బీటీఎస్టీ ట్రేడ్ అనేది పొజిషన్ నేను హోల్డ్ చేశానండి. ఓకేనా. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పిఈ, అండ్ దీనిలో కూడా నాకు 25 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ పిఈ, ఇక్కడ నాకు 23 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. దాని తర్వాత సెన్సెక్స్ పిఈ, ఇక్కడ నాకు 53 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, బ్రదర్ మార్కెట్ ఎంత బయింగ్ వెళ్ళింది, మీరు పుట్ సైడ్ ఎందుకు ట్రేడ్ చేశారంటే నేను ఫస్ట్ హాఫ్ ట్రేడ్ చేయలేదండి, నేను సెకండ్ హాఫ్ ట్రేడ్ చేశాను. నా దరిద్రానికి సెకండ్ హాఫ్ మొత్తము మీరు నిఫ్టీ చూసుకోండి. ఇక్కడ నిఫ్టీ సెకండ్ హాఫ్ కి మొత్తం సైడ్ వేస్. ఎప్పటి నుంచి సైడ్ వేస్ స్టార్ట్ అయింది? 10 o'clock. 10 నుంచి మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ అయిపోయింది. ఇది నిఫ్టీ చార్ట్. దాని తర్వాత ఇది వచ్చేసి సెన్సెక్స్ చార్ట్. సెన్సెక్స్ వచ్చేసి కంప్లీట్ సైడ్ వేస్. ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందండి? ఇది వచ్చేసి ఇది కూడా 10 నుంచి స్టార్ట్ అయింది. మార్కెట్ ఫస్ట్ హాఫ్ ర్యాలీ ఉంది కదా, సో మార్కెట్ కంప్లీట్ గా బయ్యింగ్ వెళ్ళాలి. 500 to 600 పాయింట్స్ కాల్ సైడ్ ఇవ్వాలి అంటే మార్కెట్ ఏం చేయాలి? మార్కెట్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్, గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి బ్రేక్అవుట్. సో ఈ బ్రేక్అవుట్ పాయింట్ కి వెళ్ళి రీటెస్ట్ అనేది తీసుకోవాలి, లేకపోతే ఆ విక్ పాయింట్ దగ్గరికి వెళ్ళైనా రీటెస్ట్ తీసుకోవాలి. ఇవాళ విక్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ తీసుకోలేదు, బాడీ పాయింట్ దగ్గరికి వెళ్ళి కూడా రీటెస్ట్ తీసుకోలేదు. అందువల్లనే మార్కెట్ లో ఇవాళ సెకండ్ హాఫ్ వచ్చేసి సైడ్ వేస్. ఈ సెకండ్ హాఫ్ సైడ్ వేస్ మార్కెట్ లో మీరు ఇక్కడ సెన్సెక్స్ లో చూసుకోండి, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, ట్రేడ్ తీసుకున్నాము, కొన్ని పాయింట్స్ దొరికాయి, మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిపోయింది. మళ్ళీ ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎఫ్ఈజీ రీటెస్ట్ అయితే కాలేదు, కానీ మళ్ళీ అక్కడ వచ్చి మళ్ళీ ఇంకో ఆర్డర్ బ్లాక్ వచ్చింది, బట్ ఇట్స్ ఏ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అంటే సెల్లింగ్ అయితే కంటిన్యూ కాదు, బయింగ్ వెళ్ళాలి అంటే కంప్లీట్ ఆర్డర్ బ్లాక్ వాల్యూ బ్రేక్ చేయాలి. సో ఇక్కడ బ్రేక్ చేయలేదు, సో మళ్ళీ పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాము. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఏమైంది, మళ్ళీ కొంచెం వైపు వెళ్ళి మార్కెట్ అనేది కంప్లీట్ సైడ్ వేస్ అయిపోయింది. ఈ సెకండ్ హాఫ్ లో నాకు అయిన హెడ్ఏక్ ఎక్కువ అండి, బికాస్ ఇవాళ మార్కెట్ లో ఫస్ట్ హాఫ్ లో ఆపర్చునిటీ దొరకలేదు కాబట్టి సెకండ్ హాఫ్ కోసం అకార్డింగ్ టు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అండ్ బ్రేక్అవుట్ జోన్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ జోన్ విచ్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్, నేనేం చేశాను అంటే అకార్డింగ్ టు దిస్ ప్రీవియస్ లెవెల్స్ మార్నింగ్ పొజిషన్ అనేది పుట్ సైడ్ ఉండవచ్చు అని గెస్ చేశాను. గెస్ చేసుకున్న తర్వాత నో ఆర్డర్ బ్లాక్ వచ్చాక ట్రేడ్ తీసుకున్నాను. దాట్స్ వై పొజిషన్ అనేది హోల్డ్ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది అంటే ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయిన తర్వాత కూడా, నో ఆర్డర్ బ్లాక్ రిటెస్ట్ అయినా కూడా ఇవాళ మార్కెట్ లో ట్యాపింగ్ అనేది జరిగింది, మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. సో ఇవాళ సైడ్ వేస్ మార్కెట్ ఉండే కాబట్టి ఇవాళ ఎక్కువ పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేయలేకపోయాను. సైడ్ వే మార్కెట్ లో నేను ఎక్కువ కాల్ సెల్ లేకపోతే పుట్ బై ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తాను, కానీ కాల్ బై పుట్ సెల్ మీద నేను ఫోకస్ చేయనండి. ఓకేనా. సో ఇలా ఇవాళ అయితే క్లోజ్ చేసేసాను, బట్ ఒక పొజిషన్ అనేది బీటీఎస్టీ రేపటి కోసం హోల్డ్ చేశాను నేను. ఓకేనా అండి, బికాస్ దాని లోపల యావరేజ్ కూడా ఉంది, హోల్డింగ్ కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇవాళ అయితే ఓకే, మార్కెట్ అయితే సెకండ్ హాఫ్ కంప్లీట్ గా సైడ్ వే వెళ్ళిపోయింది కాబట్టి కరెంట్ ప్రైస్ అనేది క్యాప్చర్ కాలేదు. ఇవాళ కాల్ సైడ్ చాలా మంది ట్రేడ్ చేసే ఉంటారు కదా. కాల్ సైడ్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఇవాళ ఏం జరిగింది అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రీమియం బాగానే పెంచి ఉంటది కదా. ఈ ప్రీమియం అనేది ఒక 20% ఇక్కడ తినేస్తే ఇంత పెరిగిన ప్రీమియము ఈ సైడ్ వేస్ లో 85% కవర్ చేసేసింది. అంటే మార్నింగ్ ఇక్కడ ఎవరైనా 300 లో ప్రీమియం కొన్నారే అనుకోండి, ఈ ప్రీమియం ఇక్కడ వరకు ఒక 450 లేకపోతే 460 అనుకోండి. ఈ సైడ్ వేలో కవరింగ్ తో పాటు రికవరింగ్ కూడా 85% జరిగింది. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఎవరైనా ప్రీమియం కాల్ సైడ్ కొన్నా గానీ మార్కెట్ లో ప్రీమియం మెల్టింగ్ అయ్యి అది 395 కో లేకపోతే
360కో ఇక్కడ మార్కెట్ లో పొజిషన్ అనేది హోల్డ్ ఉండిపోయింది. సో ఇవాళ కాల్ సైడ్ వాళ్ళు కూడా సంతోషంగా లేరు, పుట్ సైడ్ వాళ్ళు కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే పుట్ ప్రీమియం వచ్చేసి తక్కువ ఉంటది, 400 ఉంది అనుకోండి, కాల్ ప్రీమియం అనేది 700 ఉంది. సో 700 కి ఎక్కువ ప్రీమియం మెల్ట్ అవుతుంది అండ్ పుట్ వాళ్ళకి తక్కువ ప్రీమియం మెల్ట్ అవుతుంది. కాబట్టి రివర్స్ డైరెక్షన్ వెళ్ళిన బోత్ సైడ్ ప్రీమియం మెల్టింగ్ అనేది జరిగింది. బికాస్ ఎక్స్పైరీ అనేది నెక్స్ట్ వీక్ ఉంది కాబట్టి ఇవాళ ఇలా మార్కెట్ బిహేవ్ చేసింది. అండ్ ఇంకోటి, మార్కెట్ ఇంత కంప్లీట్ గా సైడ్ వే కవర్ చేసింది కదా, దీన్ని రేపైనా కానివ్వండి, అరే ఏం దొంగలు ఉన్నాయి అబ్బా, రేపైనా కానివ్వండి, ఎల్లుండైనా కానివ్వండి, కవర్ కొంచెం పైకి చేసినా మళ్ళీ సైడ్ వే సెల్లింగ్ అనేది కింది వైపు కంప్లీట్ గా కవర్ చేస్తేనే మనకు పొజిషన్ అనేది రికవర్ అవుతుంది. ఓకే ఓకే ఇవాళ అయితే ఓకే, ఒక పొజిషన్ హోల్డ్ ఉంది, మూడిట్లో ప్రాఫిట్ బుకింగ్ చేశాము. బట్ రేపు కూడా ఇలా నడిస్తే వేస్ట్. బట్ రేపు ఇలా నడవదు, నాకు తెలిసి కవరింగ్ అనేది జరగాలి బికాస్ ఆఫ్ దిస్ సైడ్ వే పొజిషన్ అండి. ఓకే సో రేపు కనుక మనకు బయ్యింగ్ వెళ్ళాలి అనుకుంటే నిఫ్టీ బ్యాంక్ లో ఒకటే లెవెల్ ఉందండి. నిఫ్టీ బ్యాంక్ లో ఓకే ఒక లెవెల్ వచ్చేసి టుడేస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఎందుకు టుడేస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అంటున్నాను అంటే, రేపు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ రేపు గ్యాప్ అప్ అయింది అనుకోండి, అనుకుందాం ఇక్కడ ఎక్కడో గ్యాప్ అప్ అయ్యింది. సో ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈ పాయింట్ గ్యాప్ అప్ అయింది అంటే ఇట్స్ ఏ హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ కదా, అంటే ఇట్లా ఒక హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ కదా. సో ఆ గ్రీన్ క్యాండిల్ వస్తే బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇఫ్ మార్కెట్ మేక్ ఏ గ్యాప్ అప్. సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ గ్యాప్ అప్ చేయలేదు, మార్కెట్ గ్యాప్ డౌన్ చేసిందే అనుకుందాం. గ్యాప్ డౌన్ చేస్తే ఏంటి అంటే సింపుల్ గా బ్రేక్అవుట్ పాయింట్, ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ లాగా పనిచేస్తుంది. సో ఫర్ బయింగ్ 57,405, ఫర్ సెల్లింగ్ 57,203, ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. నిఫ్టీలో కనుక మనం లెవెల్స్ చూసుకుంటే, నిఫ్టీలో డైరెక్ట్ గా సాలిడ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ ప్రీవియస్ లెవెల్స్ ఇంపార్టెంట్. ప్రీవియస్ లెవెల్స్ లో నియరెస్ట్ లెవెల్స్ ఎక్కడ చూసుకున్నా ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, మల్టిపుల్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి. ఎన్ని మల్టిపుల్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్స్ ఉంటే మనకు ఫోకస్ అయిన ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఏది అంటే లాస్ట్ది 24,627. 24,627 అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యి మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. అలా జరిగితేనే బయ్యింగ్. అలా జరగకుండా ఈ కింది లెవెల్స్ లో ఎక్కడ లెవెల్ బ్రేక్ చేసి రెడ్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసిందే అనుకోండి, రీటెస్ట్ రివర్సల్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. రెడ్ సాలిడ్ క్యాండిల్ ఎక్కడైనా బ్రేక్ చెయ్యొచ్చు. అండ్ ఇంపార్టెంట్ అయిన లెవెల్స్ నిఫ్టీలో ఈ రెండు. అండ్ సెన్సెక్స్ లో కనుక చూసుకుంటే, సెన్సెక్స్ లో కూడా మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ అయిపోయింది. సో మనకు రేపటి మార్కెట్ లో ప్రెసెంట్ బ్రేక్ డౌన్ పైన ఎక్కడైనా మనకు సాలిడ్ క్యాండిల్ బ్రేక్ చేసిందే అనుకోండి విత్ గ్రీన్ క్యాండిల్, ఈ పాయింట్ అనేది యాజ్ ఏ రీటెస్ట్ రివర్సల్ లాగా పనిచేస్తుంది. డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ విత్ గ్రీన్ క్యాండిల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. అలా కాకుండా ఈ కింది లెవెల్ ఎక్కడైనా కానివ్వండి రెడ్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసిందే అనుకుందాం. సో డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇఫ్ బ్రేక్ విత్ రెడ్ క్యాండిల్ ఇట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో ఇది సెన్సెక్స్ లో లెవెల్స్ అండి. అండ్ ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్, ఇది వచ్చేసి నిఫ్టీ లెవెల్స్. ఈ లెవెల్స్ మీదనే మనం ఫోకస్ చేయాలి, ఈ లెవెల్స్ మీదనే ఫోకస్ చేసి మనం ట్రేడ్ చేయాలి అండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.